మాస్కులైన్ ఫెమినిన్ ఎనర్జీస్ గురించి మాట్లాడబోతున్నాం. ప్రతి మనిషిలో ఉండే ఈ ఎనర్జీస్ ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది? సో ఈ రెండు ప్రతి వాళ్ళలో ఉంటాయి, అది మనం ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం. పురుషుల్లో చాలా మందిలో ఉంటుంది ఇలాంటి ఒక ఎనర్జీ. దే మేజర్లీ వాంట్ టు బి అ ప్రొవైడర్. అది చెయ్యలేకపోవటమే కాకుండా The higher you go, the feminine energy chala intuitive. Correct. And it actually leads. Already they know that path is already protected intuitively by them. As an individual, ఈ రెండు కలగలిసి ముందరికి తీసుకెళ్ళాలంటే హౌ డస్ ఇట్ వర్క్? అంటే ఇప్పుడు మీకున్న ఇన్సెక్యూరిటీస్ వేరే వాళ్ళ మీద రబ్ చేయటం ఈజ్ నాట్ ద రైట్ వే. Correct. మీకు ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయని తెలిస్తే యాజ్ అన్ ఇండివిజువల్ రిలేషన్షిప్స్ అని ఒక మిర్రర్ లాంటివి అని చెప్తారు కదా. ఈ కాంటెక్స్ట్ ఏదైతే చెప్తున్నావనో ఆబ్వియస్లీ స్పౌజల్ అండ్ రొమాంటిక్ రిలేషన్షిప్స్లోనే ఈ కైండ్ ఆఫ్ మిర్రరింగ్ జరుగుతుంది. కరెక్ట్. ఇంబ్యాలెన్సెస్ బికాజ్ అన్న చెల్లెలతో కానీ నాన్న కూతురుతో కానీ ఈ ఇంబ్యాలెన్సెస్ మనకి ఎక్కువ తారసపడవు. స్టార్టింగ్లో అంత బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళ ఒరిజినల్ సెల్ఫ్ అనేది బయటికి రాదు. ఆ వాల్స్ అనేవి కిందకి దించేశాక రిపీటెడ్గా దెబ్బలు తిని 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 ఉన్న ఫీమేల్కి ఆ ఎనర్జీ ఎప్పుడు దానివల్ల ఉమెన్ అనేది వెల్కమ్ టు ది నెక్స్ట్ ఎపిసోడ్ సీక్రెట్తో స్నేహం. ఇవాళ ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాసెట్ గురించి మాట్లాడబోతున్నాం. మనకి స్త్రీ పురుష తత్వాలు అన్నీ కూడా అందరిలో ఉంటాయి. అండ్ దానికి పరాకాష్ఠ ఏంటంటే అర్ధనారీశ్వర తత్వం, అంటే పురుషుడు ప్రకృతి ఒకటే అని నిరూపించడానికి ఎన్నో కథలు కథనాలు పురాణాలు చదువుకున్నాం. సో ఇవాళ మనం మాస్కులైన్ ఫెమినిన్ ఎనర్జీస్ గురించి మాట్లాడబోతున్నాం. ప్రతి మనిషిలో ఉండే ఈ ఎనర్జీస్ ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది, అలాగే లెట్స్ లెర్న్ మోర్ అబౌట్ హౌ టు బ్యాలెన్స్ దీస్ ఎనర్జీస్. డాక్టర్ కావ్య, ప్రముఖ హెపటాలజిస్ట్ అండ్ స్పిరిచువల్ స్పీకర్, ఇస్ బ్యాక్ విత్ అస్. నమస్కారం. నమస్కారం. సో ఇది అందరికీ ప్రాబబ్లీ వాళ్ళ ఓన్ లాంగ్వేజెస్లో తెలిసేమో. మాస్క్యులైన్ అండ్ ఫెమినైన్ ఎనర్జీ అని అంటాము, యింగ్ అండ్ యాంగ్ ఎనర్జీ అని అంటాము, శివ శక్తి అని అంటాము, ఆపోజిట్స్ అంటాము ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్ అండ్ డార్క్, లేదా గుడ్ అండ్ బ్యాడ్, ఇన్ యాడమ్ అండ్ ఈవ్, ఇన్ ఎవ్రీ వే. అంటే ప్రతిదీ ఈజ్ దిస్ మాస్క్యులైన్ అండ్ ఫెమినైన్. అది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. సో యింగ్ అండ్ యాంగ్, ఈ మాస్క్యులైన్ ఫెమినైన్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటే, ఎక్స్ట్రీమ్స్గా లేకుండా ప్రతి సిట్యువేషన్లో, దెన్ లైఫ్ ఈజ్ బ్యాలెన్స్డ్ అని దాని మీనింగ్. సో బేసిక్లీ దీని మీనింగ్ ఏంటంటే ఫెమినైన్ ఎనర్జీ అంటే ఏంటంటే కేర్ గివింగ్ ఎనర్జీ, కంపాషనేట్ ఎనర్జీ, ప్యాషనేట్ ఎనర్జీ, నర్చరింగ్ ఎనర్జీ, సంథింగ్ దట్ ఈస్ వెరీ గివింగ్. ఇప్పుడు ఇట్స్ అ వెరీ వెరీ ఫెమినైన్ ఎనర్జీ. మాస్క్యులైన్ ఎనర్జీ అంటే ఏంటంటే ఒక ప్రొవైడింగ్ ఎనర్జీ, ఒక ప్రొటెక్టింగ్ ఎనర్జీ, ఒక గివింగ్ ఎనర్జీ, అంటే యాజ్ అ ఫార్మ్ ఆఫ్ ఫ్యామిలీ కేర్ టేకర్ లాగా. సో దట్ ఈస్ లైక్ అ మాస్క్యులైన్ ఎనర్జీ అండ్ ఫెమినైన్ ఎనర్జీ ఇస్ దిస్. సో ఈ రెండు ప్రతి వాళ్ళలో ఉంటాయి, అది మనం ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం. అందరికీ మాస్క్యులైన్ ఎనర్జీ ఉంటుంది, అందరికీ ఫెమినైన్ ఎనర్జీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను అర్థం కాదని చెప్తున్నాను ఇది. ఎవరికైనా ఒక అమ్మాయి అనేది సడన్గా మిడ్ నైట్ ఒక 12-1 కార్ ఆగిపోయింది, ఫోన్ పనిచేయట్లేదు. సో తను షీ వెంట్ టు నాక్ ద డోర్. ఓకే, ఒక అతను డోర్ ఓపెన్ చేసి హే వాట్, నో ఐ వాంట్ హెల్ప్ యూ అని డోర్ క్లోజ్ చేసేసారు అనుకోండి. నెక్స్ట్ డోర్కి వెళ్ళింది, అక్కడ ఒక ఆవిడ ప్లీజ్ ప్లీజ్ కమ్ ఇన్, నేను మీకు ఫుడ్ పెట్టనా, ఇంత లేట్ ఒక్కదానే ఉన్నావు ఏంటమ్మా అది. సో ఇది 2 ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఒక యాంగ్ ఎనర్జీ, అంటే ఒక మాస్క్యులైన్ ఎనర్జీ, ఒక ఫెమినైన్ ఎనర్జీ. ఈ రెండు రాంగే. ఎందుకు రాంగ్ అని చెప్తాను. ఇప్పుడు ఇంత ఫెమినైన్గా ఉన్నా, అంత నర్చింగ్గా నైట్ 2ంటికి అన్నం పెడతానంటే అది ఎందుకు రాంగ్ అంటే అసలు వచ్చింది ఎవరో తెలియదు అన్నప్పుడు మీరు అంత ఇదిగా ఉన్నారనుకోండి, దానివల్ల హామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. అవును, బ్యాలెన్స్ అనేది ఉండాలి అక్కడ, అంత ఎక్స్ట్రీమ్లో ఉండకూడదు. అదే మాస్క్యులైన్ ఎనర్జీ మనం ఎక్స్ట్రీమ్గా ఇండిఫరెంట్గా ఉన్నప్పుడు, అంత ఇండిఫరెంట్గా ఉన్నప్పుడు, గాడ్ అనేది పైకి ఉన్నప్పుడు మీకు సెన్సిటివిటీస్ అనేవి రీచ్ అవ్వవు. కరెక్ట్. సెన్సిటివిటీస్ అనేవి రీచ్ అవ్వనప్పుడు ఫస్ట్ చేసిన తప్పేంటి, ఒక అమ్మాయి అర్ధరాత్రి వచ్చినప్పుడు మీరు హెల్ప్ చేయలేకపోయారు. సెకండ్ చేసింది ఏంటి, హెల్ప్ చేయలేకపోదా మీరు డోర్ కొట్టేసి ఆమెకి వేరే, అంటే అసలు లైఫ్ మీదే భయం వచ్చేలా చేశారు. సో అలాంటివి ప్రతి సిచ్యువేషన్లో జరుగుతాయి.
సో అక్కడ ఫస్ట్ సిచ్యువేషన్లో అక్కడ మాస్కులిన్ డామినేట్ చేసి నర్చరింగ్ ఎనర్జీస్ బాగా తగ్గిపోయి ఇంబ్యాలెన్స్ ఉంది. కరెక్ట్. రెండో సిచ్యువేషన్లో నర్చరింగ్ ఎనర్జీ బాగా వచ్చి ఆ ప్రొటెక్టివ్ ఎనర్జీ అనే మాస్కులిన్ ఎనర్జీ పాజిటివ్గా ఏదైతే చెప్తామో అది లేకపోవడం వల్ల యూ మే ఇన్వైట్ ట్రబుల్. సో ఈ రెండిట్లో ఎందుకు రాంగ్ ఇంకోటి అంటే బేసిక్లీ యాక్షన్ అవ్వలేదు, ఆమెకి ఏం కావాలో అది జరగలేదు. ఆ టైంలో తన కార్ని ఎలా బాగు చేయాలి, ఆ టైంలో తనకి ఫోన్ కనెక్ట్, అవన్నీ రెండు చోట్ల జరగలేదు. బట్ వాట్ వీ హ్యావ్ టు అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఏ ఎనర్జీ ఆపరేట్ చేసింది, ఏ ఎనర్జీ ఆపరేట్ చేసినందుకు ఎలాంటి బిహేవియర్ వచ్చింది. సో దానివల్ల మన లైఫ్, మనతో పాటు ఉన్న వాళ్ళ లైఫ్ కంప్లీట్గా గవర్న్ అవుతూ ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. సో ఇది ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. సో ఇలా ఎక్స్ట్రీమ్స్గా లేకుండా మనం మిడిల్ పాయింట్లో ఉన్నామనుకోండి, డోర్ ఓపెన్ చేసి కాషియస్గా ఎవరు అని ఓకే జెన్యున్గా ఒక మనిషి నిజంగానే ఫోన్ ఆఫ్ అయిపోయి కార్ పాడైంది అని ప్రొటెక్టివ్గా తెలుసుకుంటూ ప్రొవైడర్ లాగా మాస్క్యులైన్ లాగా నేను నీకేమైనా చేయగలనా అని అడిగి ఆ టైంలో వచ్చారు కాబట్టి మీకేమైనా కావాలని అడిగామనుకోండి, దట్ ఈస్ రెండు బ్యాలెన్స్ చేసి అండ్ రెండు అవసరం ఆ టైం ఈక్వలీ అవసరం. ఆ సిచ్యువేషన్కి ఆ రెండు ఖచ్చితంగా అవసరం. అండ్ దాదాపు ప్రతి సిచ్యువేషన్కి రెండు అవసరం కదా. ప్రతి ఒక్క సిచ్యువేషన్ మన లైఫ్లో రెండు అవసరమైనవే అవుతాయి. సో మనలోనే ఆ మాస్కులైన్ ఎనర్జీ ఉంటుంది, మనలోనే ఆ ఫెమినైన్ ఎనర్జీ ఉంటుంది. ఏది ఆ సిచ్యువేషన్కి అవసరమో మనం అది చేస్తాం. జనరలీ ఎక్కడ ఇంబ్యాలెన్స్ వస్తుంది అంటే ఒక ఫెమినైన్ ఎనర్జీ అనేది మాస్క్యులైన్కి ఎక్కువ చేయాల్సి వచ్చింది అనుకోండి, లేదా ఒక మాస్క్యులైన్ ఎనర్జీ ఫెమినైన్గా ఎక్కువ చేయాల్సి వచ్చింది అనుకోండి, ఆ మిస్ మ్యాచ్ అయ్యి ఆ డిస్బ్యాలెన్స్ అయ్యి రిలేషన్షిప్స్లో కానివ్వండి, వర్క్ స్పేస్లో కానివ్వండి, ఎక్కడైనా ఇట్ ఈస్ కాజింగ్ డిస్హార్మనీ అనమాట. డిస్హార్మనీ అక్కడ నుంచి చాలా ఇంకా లాట్ ఆఫ్ టాక్సిక్ ఎనర్జీస్ బిల్డప్ ఇన్సైడ్ బికాజ్ దెర్ ఇస్ నో అంటే ఇప్పుడు నేను కావాలి అనుకున్నప్పుడు దొరకనప్పుడు థింగ్స్ స్టార్ట్ పైలింగ్ ఆన్. సో అలా ఇప్పుడు అంటే ఇది కూడా నేనే చేయాలా, ఇది కూడా నేనే అంటే చెయ్యాల్సింది ఎవరో అయినప్పుడు నేనే చేస్తున్నప్పుడు ఇది కూడా నేనే చేయాలా, ఇది కూడా నేనే చేయాలా అని ప్రతిదీ బిల్డప్ అవుతుంది. అలాగే మాస్కులైన్ ఎనర్జీ డామినేట్ అయ్యి ఫెమినైన్ ఎనర్జీ తక్కువ అంటే నర్చరింగ్ కానివ్వండి. ఇప్పుడు అందరికీ లవ్ అనేది, కంపాషన్ అనేది, ప్యాషనేట్ ఎమోషన్ అనేది ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్కి అవసరం. పురుషుల్లో చాలా మందిలో ఉంటుంది ఇలాంటి ఒక ఎనర్జీ. కరెక్ట్. సో వాళ్ళు కరెక్ట్గా బ్యాలెన్స్ చేశారనుకోండి, వాళ్ళు అదొక్కటే డామినేట్ చేసి ప్రొవైడర్ గానో ప్రొటెక్టర్ గానో వాళ్ళకి ఏదైతే అంటే పురుషుల్లో దే మేజర్లీ వాంట్ టు బీ అ ప్రొవైడర్, దే వాంట్ టు బీ అ ప్రొటెక్టర్, దే వాంట్ టు బీ అ గివర్. ఓకే, అది చెయ్యలేకపోవటమే కాకుండా వాళ్ళు ఫెమినైన్గా కూడా బిహేవ్ చేయాల్సి వచ్చింది అనుకోండి. అంటే ఫెమినైన్ అంటే రిసీవింగ్ ఎండ్ లో ఉండడం, ఎక్కువ నర్చరింగ్గా ఉండడం అంటే వాళ్ళ మాస్కులైన్ డామినెంట్లో వాళ్ళు లేనట్టు అంటే వాళ్ళ పర్సనాలిటీ వాళ్ళు కరెక్ట్ యాంగిల్లో అలైన్మెంట్లో లేనట్టు. ఈ అలైన్మెంట్లో లేనందుకు దే ఫాల్ ఇంటూ ఎనీ కాన్సిక్వెన్సెస్. అలాగే ఉమెన్ కూడా. ఇప్పుడు మీరు వరల్డ్లీ టర్మ్స్లో చెప్పారు ఈ నర్చరింగ్, కంపాషన్, అమ్మాయి రావడం అనే ఎగ్జాంపుల్తో. బట్ ద హయ్యర్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ది సేమ్ ఎనర్జీస్, ఉదాహరణకి ద హయ్యర్ యు గో ద ఫెమినిన్ ఎనర్జీ చాలా ఇంట్యూటివ్. కరెక్ట్. అండ్ ఇట్ యాక్చువల్లీ లీడ్స్ యువర్ అంటే పాత్ బేసిక్లీ ముందు ఏం జరుగుతుందో ఆల్రెడీ తెలుసు. అంటే కేర్ గివర్ లాగా ఆల్రెడీ దే నో దట్ పాత్ ఇస్ ఆల్రెడీ ప్రొటెక్టెడ్ ఇంట్యూటివ్లీ బై ద మదర్ అనుకోవచ్చు, ఫెమినైన్ ఎనర్జీ అనుకోవచ్చు, వాట్ ఎవర్ ఇన్ యువర్ టర్మ్. కరెక్ట్, వెరీ ట్రూ. సో అలాగా మాస్కులైన్ ఎనర్జీ అండ్ ఫెమినైన్ ఎనర్జీ బ్యాలెన్స్ చేసుకునే క్రమంలో రిలేషన్షిప్స్లో మీరు చెప్పారు అంటే ఇంబ్యాలెన్స్. బట్ యాజ్ అన్ ఇండివిజువల్ ఈ రెండు కలగలిసి ముందరికి తీసుకెళ్ళాలంటే హౌ డస్ ఇట్ వర్క్? అంటే ఇప్పుడు రెండు అనేవి ఇద్దరికీ ఉంటాయండి. మనం ఫెమినైన్ ఎనర్జీ కూడా ఉంటుంది, మాస్కులైన్ ఎనర్జీ కూడా ఉంటుంది. ఇప్పుడు ఉమెన్ ఫెమినైన్ ఎనర్జీగా గివర్ లాగానే ఉండాలి అంటే షీ షుడ్ ఈ స్పేస్లో తను కరెక్ట్గా ఉండగలగాలంటే తనకు ఆ కరెక్ట్ పార్ట్నర్ రావాలి. కరెక్ట్ పార్ట్నర్ అంటే తను ఎలా ఉంటుందో అదే స్పేస్లో తను సేఫ్గా తనలాగే ఉండగలిగే స్పేస్ ఈ మాస్కులైన్ ఎనర్జీ ప్రొవైడ్ చేయగలగాలి. రైట్. అలాగే ఒక మాస్కులైన్ ఎనర్జీ వచ్చినప్పుడు ఈ ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మాస్క్యులైన్గా ఉండనిచ్చి వాళ్ళ మాస్క్యులైన్ ఎనర్జీని ప్రొటెక్ట్ చేయగలగాలి. సో అప్పుడే మనకి హార్మోనీ అనేది తెలుస్తుంది. చాలా బ్యూటిఫుల్గా చెప్పారు ఈ హార్మోనీ గురించి. కానీ సిచ్యువేషన్స్ మారిపోతాయి చాలాసార్లు. కరెక్ట్. ఆ మారిపోయినప్పుడు ఛాలెంజ్ వచ్చి ఒక పార్ట్నర్ తాలూకు సపోజ్ దే హ్యావ్ టు బికమ్ ద ప్రొవైడర్ ఇంట్లో, లేదు అలాంటి పరిస్థితులు వచ్చాయనుకోండి, అవతల వ్యక్తిని ఎలా హెల్ప్ చేయాలో తెలియని ఒక హెల్ప్లెస్నెస్లో వాళ్ళ మాస్కులైన్ ఎనర్జీస్ ఎక్స్ప్రెస్ చేయలేక ఒక మహిళ ఉద్యోగానికి వెళ్ళి బయటికి వెళ్ళి వాళ్ళకు ఉద్యోగం లేని పరిస్థితులు చూస్తాం. ఆ అగ్రెషన్ వాళ్ళు ఎలా డైవర్ట్ చేయాలో తెలియక
చాలా సార్లు అది అది అక్షింతలుగా opposite partner ఆపోజిట్ పార్ట్నర్కి కోపంగా, ఇంకా ఒక డిసప్రూవల్గా, ఒక పుట్టింగ్ డౌన్గా, అబ్యూస్గా పరిణమిస్తుంది. కరెక్ట్. సో దాన్ని హౌ డూ యూ ఫిక్స్ ఇట్? బికాస్ మోస్ట్ ఆఫ్ ది అబ్యూస్ ప్రాబబ్లీ ఇందు నుంచి దీని వల్లే వస్తుంది. ఎందుకంటే అక్కడ మ్యాస్క్యులైన్కి కూడా ఆయనకంటూ ఆయన ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నారు, కానీ ప్రొవైడ్ చేయలేకపోతున్నారు. ఆ హెల్ప్లెస్నెస్, అది ఆ హెల్ప్లెస్నెస్ వల్ల ఆయనకంటూ ఆయన నేనే ఇది ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నా, నేనే ఇది గివ్ చేద్దాం, నేను నిన్ను సేఫ్ ప్లేస్లో పెడదాం అనుకుంటున్నా, కానీ నేను ఇది చెయ్యలేకపోతున్నానన్న హెల్ప్లెస్నెస్ కొంతమందికి ఇది తెలుస్తుంది, కొంతమందికి ఇది తెలీదు. తెలిసిన వాళ్ళు ఓకే అని కామ్గా ఉండొచ్చు. వాళ్ళు ఏం చేయాలి నెక్స్ట్, ఈ సిట్యువేషన్ నుంచి బయటికి రావడానికి ఏం చేయాలి అనేది గైడెన్స్ ద్వారానో, లేదా వాళ్ళే పరిశోధించి వాళ్ళే బయటకు వస్తారు ఆ సిట్యువేషన్. కొంతమందికి ఈ సిట్యువేషన్లో ఉన్నారని కూడా తెలియకుండా వాళ్ళే సుపీరియర్గా ఆ డామినెంట్ ఎనర్జీని పైకి పెట్టుకోవడానికి ఆపోజిట్ పర్సన్ని హెల్ప్లెస్గా ఫీల్ చేస్తారు. అంటే వాళ్ళకున్న ఎమోషన్ని ఆపోజిట్ పర్సన్ని హెల్ప్లెస్గా ఫీల్ చేసి దే ఫీల్ సెక్యూర్ ఇన్ ఇట్. అది మంచిదా కాదా ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే మనం దీన్ని అర్థం చేసుకోవాలా, అర్థం చేసుకోవద్దా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిదా కాదా అంటే ఇట్స్ నాట్ కరెక్ట్ అండి. అంటే ఇప్పుడు మీకున్న ఇన్సెక్యూరిటీస్ వేరే వాళ్ళ మీద రబ్ చేయటం ఈజ్ నాట్ ద రైట్ వే. మీకు ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయని తెలిస్తే as an individual, please work on them. Okay, it is your duty to work on your insecurities, irrespective మీరు రిలేషన్షిప్లో ఉన్నారని మీరు వర్క్ చేయకుండా ఇండివిజువల్గా ఉండుంటే చేసేవా అలా ఏం లేదు. ఎక్కడున్నా మీ ఇన్సెక్యూరిటీస్ మీద మీరు వర్క్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ ఏంటంటే ఆపోజిట్ పర్సన్ ఒకవేళ ఒక ఎన్లైటెండ్ ఫెమినైన్ ఎనర్జీ అనుకోండి, వాళ్ళకు ఒకవేళ అర్థమైంది అనుకోండి ఇది ఇన్సెక్యూరిటీ ద్వారా ఈ బిహేవియర్ వస్తుంది, ఒకవేళ హెల్ప్ అనేది ఆఫర్ చేయగలిగితే, వాళ్ళు చేస్తే వీళ్ళు వినే కేటగిరీలో ఉన్నారు అని అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు అది యాక్సెప్ట్ చేస్తారు. అదే ఒకవేళ లేరు అని అనుకోండి, వినే కేటగిరీలో లేరు అనుకోండి, మనం ఇందాక అనుకున్నట్టు వాళ్ళ మెమరీ ఏదైతే ఉందో అదే దానిలా యాక్ట్ చేయిస్తుంది. సో ఆ మెమరీని బ్రేక్ చేయడానికి వాళ్ళే హెల్ప్ చేయగలరు. దే హ్యావ్ టు హెల్ప్ దెమ్. సో అప్పుడు రెండో వాళ్ళు ఏం చేయాలనిసేపు? సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మిమ్మల్ని ఇక్కడ ఎఫెక్ట్ చేస్తుందా, ఎఫెక్ట్ చేయట్లేదా. ఎఫెక్ట్ చేస్తుంది అంటే మీరు ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి వచ్చేయాలి. బయటికి వచ్చేయటం అంటే ఆ రిలేషన్షిప్లోంచి బయటికి వచ్చేయటం కాదు, జస్ట్ ఆ సిచ్యువేషన్లోంచి డిటాచ్ అవ్వటం, దాన్ని బయట మనిషిగా చూడటం. ఓకే ఈ జాబ్ లేదనో, లేదా గివింగ్గా లేరనో, లేదా ప్రొవైడ్ చెయ్యలేకపోతున్నారనో ఈ ఇన్సెక్యూరిటీస్ వస్తున్నాయి, సో ఆయనకి ఈ ఎమోషన్స్ అనేవి దానివల్ల ఫ్లో అవుతున్నాయి, ఫ్లో అవ్వనేంటి, ఇది నన్ను అనటం కాదు సిట్యువేషనల్గా అంటున్నారు అని వదిలేసేయటం జాలిగా, లేదా అర్థం చేసుకొని. లేదు మీ ఇన్పుట్స్ ఆపోజిట్ ఫెమినైన్ ఇన్పుట్స్ తీసుకున్నారనుకోండి, వాళ్ళని హెల్ప్ చేసుకోగలిగితే ఖచ్చితంగా వాళ్ళ సిట్యువేషన్ నుంచి బయటికి రాగలరు. సో సపోజ్ సేమ్ థింగ్ ఆపోజిట్ సైడ్ చూద్దాం. మహిళలు చాలామంది రిలేషన్షిప్స్ కాంటెక్స్లో ఎస్పెషలీ వాళ్ళ ఓన్ ఫెమినిన్ ఇస్ నాట్ వ్యాలిడేటెడ్ ఇనఫ్. కరెక్ట్. అంటే వాళ్ళు అంత ఫీల్ అవ్వాల్సినంత సహజ స్వభావంలో వాళ్ళు ఉండకపోవడం, పరిస్థితుల కారణం, బాధ్యతలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, లేదా నేచర్ ఆఫ్ దేర్ వరల్డ్ అండ్ సొసైటీ అండ్ ప్రొఫెషన్ కావచ్చు. అలాంటి పరిస్థితుల్లో హౌ డూ దే బ్యాలెన్స్ ఆఫ్ అండ్ ఒక పక్కనుండే పురుషుడినో భర్తనో ఎక్కువ పొసెసివ్గా లేకుండా ఉండి చేయడానికి ఏం చేయొచ్చు అంటారు? సో ఫస్ట్ ఐడియల్ సినారియో ఏంటి అంటే వీళ్ళు సేఫ్ ప్లేస్లో ఫీల్ అవ్వగలగాలి. ఫెమినైన్ ఎనర్జీలో ఫీమేల్ అనేది ఫీల్ అవ్వగలిగితే, మాస్క్యులైన్ ఎనర్జీలో సేఫ్ అనేది మాస్క్యులైన్ ఫీల్ అవ్వగలిగితే, వాళ్ళలో వాళ్ళకి నో ఫస్ట్ వాళ్ళలో వాళ్ళకి. సెకండ్, మీరు ఏ పార్ట్నర్, ఇంకోటి కూడా తెలుసుకోవాలండి, వూండెడ్ పర్సన్ విల్ గెట్ అ వూండెడ్ పార్ట్నర్. ఓకే, సో ఇప్పుడు వూండెడ్ పర్సన్ అంటే ఏంటి అంటే ఎవరికన్నా పాస్ట్లో ఉన్న ట్రామాని కానివ్వండి, ఏదన్నా వాళ్ళకైనది రిపీటెడ్ ప్యాటర్న్స్లో అవుతుంది, వాళ్ళు అదే అట్రాక్ట్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు అదే బ్యాగేజ్తో వస్తారు కాబట్టి. సో ఫస్ట్ వాళ్ళని వాళ్ళు హీల్ చేసుకోగలిగితే ఈ ఆపోజిట్ పర్సన్ కూడా హీల్డ్ పర్సనే వస్తారు. ఓకే, అది ఫస్ట్. సెకండ్ థింగ్, ఓకే వాళ్ళు ఇందులో ఉన్నారు, ఇప్పుడు ఇందులో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, దీనిలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి, దీనిలోంచి మనం ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాల్సింది ఏంటి. నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇది మీకు ఒక పర్పస్ కోసం అయ్యింది, ఆ పర్పస్ ఏంటి, మీరు ఏం నేర్చుకోవాలి అందులో, మీరు ఆ సిట్యువేషన్లో మీకు ఫస్ట్ రిపీటెడ్గా అవుతుందంటే ఎందుకు అవుతుంది, మీలో మీరేం చేస్తున్నారు అది మళ్ళీ అవ్వడానికి, ఇది మీలో
వాళ్ళలో కాదు. ఆ మీలో మీరు ఏం చేస్తున్నారు, అది నో అని మీరు బౌండరీస్ డ్రా చేయలేకపోతున్నారా, లేదా మీకు ఇన్సెక్యూరిటీ ఉంది, మీరు ఇన్ఫీరియర్గా ఫీల్ అయ్యి అది వాళ్ళ మీద రబ్ చేస్తున్నారా, లేదా మీ పాస్ట్ బ్యాగేజ్ వల్ల మీరు ఒక కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, ఒక బిహేవియర్ వల్ల మీకు ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉండి అది అదే lens లోంచి చూస్తున్నారా, అదే వాళ్ళు అని అనుకుంటున్నారా, మీ ప్యాటర్న్ ఏంటి, అది మీలో ఎందుకు ఇది రిపీట్ అవుతుందని ఫస్ట్ మిమ్మల్ని మీరు చూసుకోవాలి. మిమ్మల్ని మీరు చూసుకున్నాక మీకంటూ ఆ అవేర్నెస్ అనేది వచ్చిందనుకోండి, ఫస్ట్ ఆ ప్యాటర్న్ని రిపీట్ అవ్వకుండా, చాలా కష్టం ఇది, మనకి తెలిసింది మనం కంఫర్టబుల్ అయినది చెయ్యకపోవటం, మనం వేరే రియాక్షన్ ఇవ్వటం, మనకి చాలా అలవాటైపోయిన సరౌండింగ్స్లో ఉండకూడదు అని డిసైడ్ అవ్వటం చాలా డిఫికల్ట్ డెసిషన్. కానీ మనకి ప్యాటర్న్స్ అనేవి రిపీట్ అవుతున్నప్పుడు మనం చేయాల్సింది అదొక్కటే, అది మనం తెలుసుకోవాలి. రైట్. సో ఈ సిచ్యువేషన్ మనకి అదే టీచ్ చేస్తుంది. సో మనం టీచ్ చేయకుండా ఇఫ్ యూర్ రన్నింగ్ అవే, ఆ ప్రాబ్లం నుంచి మనం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాం అనుకోండి, ఇంకొక సిచ్యువేషన్లో టీచ్ చేయడానికి ట్రై చేస్తాం. అంటే బేసికలీ మీరు అనేది బయట పరిష్కారాలు వెతికి ఇదేదో సరిగ్గా లేదని చెప్పి మనం పారిపోతున్న కొద్దీ ఆ సమస్య మన లోపల ఉంది, అది ఎప్పటికో అప్పుడు సాల్వ్ చేసుకునే సంకల్పంతోనే మనం ముందు బయలుదేరాం కాబట్టి అది ఎక్కడికొక్కడ మళ్ళీ తారసపడుతుంటారు. 100% అండి. ఇక్కడ కాకపోతే ఇంకో 2 ఏళ్ళ తర్వాత, ఆ 2 ఏళ్ళు కాకపోతే మనం లెసన్ అంటూ లెర్న్ చేసుకోలేదనుకోండి, ఇంకొక ఫామ్లో, ఇంకొక మనిషి రూపంగానో, ఇంకొక ఇన్సిడెంట్ రూపంగానో మీకు అది లెసన్ టీచ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు మనం అనుకున్నట్టు ఒక కర్మ, ఒక యాక్షన్ అనేది మనం డిఫరెంట్గా రియాక్ట్ అయితేనే మనం ఆ కర్మ నుంచి విముక్తులం అవుతాం. అది మీ చేతిలో ఉంది. మీరు ఎంత అంటే దానికి చాలా సంకల్పం అవసరం అండి, మీరు అన్నట్టు దానికి చాలా ధైర్యం అవసరం. ఈ 2 ఓకే, నా మంచి కోసమే నేను ఇది చేస్తున్నాను అని మీరు అనుకోగలిగితే ఖచ్చితంగా మీరు అది చేయగలరు. మీరు అది చేస్తే ఆటోమేటిక్గా చాలా అవెన్యూస్ ఇలా ఓపెన్ అయిపోతూ ఉంటాయి. మీకు ముందు కూడా ఇందులో కూడా ఇందులో చేశాను కదా, అలా మీకు అట్లీస్ట్ ఒక 10 కనిపించేస్తాయి. మీకు ఒక్కసారి చేశారు కాబట్టి ధైర్యం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. మీరు సెకండ్ది కూడా చేయగలరు, థర్డ్ది కూడా అలా ఆటోమేటిక్గా మీరు చాలా బ్లాక్స్ అనేవి మీలో మీరే హీల్ చేసుకోగలరు. రైట్. బై జస్ట్ బీయింగ్ అవేర్ ఒకటి, అండర్స్టాండింగ్ ఒకటి, ఆ విజ్డమ్ అనేది ఈ ప్రాబ్లం దీనివల్ల వచ్చింది అన్న విజ్డమ్ ఒకటి, థర్డ్ ఆ ధైర్యమైన స్టెప్. దీనికి ఆల్మోస్ట్ గ్రహించాల్సిన విషయం, ఫండమెంటల్ విషయం ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ అస్. కరెక్ట్. సో ఆల్ ద ఇంబ్యాలెన్సెస్ ఆర్ విత్ ఇన్ అస్, బయటకు అది ప్రొజెక్ట్ అవుతుంది. అంతే అంతే. అండ్ అలాగా అంటే అందుకే మనలోనే ప్రపంచం ఉంది, మన బయట ఉందని. అంతే. అలాగాని ఆబ్వియస్లీ ఇక్కడ ఒక హెచ్చరిక ఏంటంటే మీ తరఫున కూడా ఐఎమ్ జస్ట్ టేకింగ్ ద లిబర్టీ, ఎక్కడైనా మీరు అన్సేఫ్ సరౌండింగ్స్లో కనుక ఉంటే దయచేసి ప్రాక్టికల్గా ప్లీజ్ గో గెట్ హెల్ప్. ఇప్పుడు అన్సేఫ్ 100 అంటే అన్సేఫ్ గురించి అసలు మనం మాట్లాడట్లేదండి. మీ గురించి మీరు ఏదన్నా ప్యాటర్న్స్ రిపీట్ అవుతున్నాయి అంటే మీరు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి. కానీ మీరున్న సిచ్యువేషన్స్ కానివ్వండి, మీరున్న రిలేషన్షిప్స్ కానివ్వండి, మీరున్న ఇన్సిడెంట్స్ కానివ్వండి, దే ఆర్ అబ్యూజివ్ అనుకోండి, దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ అన్సేఫ్ అనుకోండి, దే ఆర్ నాట్ గుడ్ ఫర్ యూ అంటే అది టాక్సిక్ అని మనకు అర్థమైపోతుంది. ప్లీజ్ వాక్ అవే ఫ్రమ్ దట్. అండ్ ఆల్సో అండ్ ఇన్ఫాక్ట్ ఆ యాక్షన్ తీసుకునే చర్య కూడా ఇట్ కమ్స్ ఫ్రమ్ ద మాస్కులైన్ విత్ ఇన్ అస్. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. మన లోపల ఉండే మన ప్రొటెక్టివ్ ఇన్స్టింక్ట్ ఏదో చెప్తుంది. కరెక్ట్. దాన్ని మనం నర్చర్ చేసి అది సరైన ప్లేస్ లో ఉంటే అది కరెక్ట్ గా ప్రొటెక్ట్ చేసి గైడ్ కూడా చేస్తుంది. అండ్ ఇట్ బోత్ లోపల ఉండే మన మాస్కులైన్ మన ఫెమినైన్ కూడా చాలా దే విల్ వర్క్ ఇన్ టాండెమ్. కరెక్ట్ అండి, ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు రిలేషన్షిప్స్ అని ఒక మిర్రర్ లాంటివి అని చెప్తారు కదా. ఈ కాంటెక్స్ట్ ఏదైతే చెప్తున్నామో ఆబ్వియస్లీ స్పౌజల్ అండ్ రొమాంటిక్ రిలేషన్షిప్స్లోనే ఈ కైండ్ ఆఫ్ మిర్రరింగ్ జరుగుతుంది. కరెక్ట్. ఇంబ్యాలెన్సెస్ బికాజ్ అన్న చెల్లెలతో కానీ నాన్న కూతురుతో కానీ ఈ ఇంబ్యాలెన్సెస్ మనకి ఎక్కువ తారసపడవు. ఇస్ దట్ రైట్? కరెక్ట్. ఇట్ ఈస్ ఇంకోటి కూడా అండి, బికాజ్ రొమాంటిక్ రిలేషన్షిప్స్ కానివ్వండి, స్పౌజల్ రిలేషన్షిప్స్లో ఆ క్లోజ్నెస్ కానివ్వండి, ఇంటిమసీ కానివ్వండి కొంచెం ఎక్కువ. రైట్. ఓకే. మన చైల్డ్హుడ్లో మన పేరెంట్స్, బ్రదర్స్, క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళతో కూడా రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్గా క్లోజ్గా ఉంటుంది. కానివ్వండి ఇంటిమసీ లెవెల్స్ అనేది రొమాంటిక్ పార్ట్నర్ లేదా స్పౌస్ లేదా ఆపోజిట్ పార్ట్నర్తోనే ఉంటుంది. రెండోది ట్రిగరింగ్ అంటూ ఉండదు. అన్నతో కానీ లేకపోతే నాన్నతో కానీ, ఒక మదర్తో కానీ, ఒక బ్రదర్తో కానీ, ఒక వెరీ క్లోజ్ అక్వైంటెన్స్తో, ఫ్రెండ్తో కానీ, బెస్ట్ ఫ్రెండ్తో కానీ ఆ ట్రిగరింగ్ పాయింట్ అనేది ఉండదు. ఇంకోటి దీనికి రీజన్ ఏంటంటే మనం వాళ్ళని వాళ్ళలాగా మనం యాక్సెప్ట్ చేసేసాం.
ఇవి ఓన్లీ క్వశ్చన్ చేసేదంతా ఓన్లీ స్పౌజల్ రిలేషన్షిప్లో మనం వాళ్ళని ఆల్రెడీ ఒక 10 ఏళ్ళగానో 20 ఏళ్ళగానో 30 ఏళ్ళగానో వాళ్ళని వాళ్ళలా చూసాం. ఆల్రెడీ మనం ఈ రియాక్షన్కి వాళ్ళకి ఆ రియాక్షన్ వస్తుందని మనకు తెలుసు. అది మీ మదర్ కానివ్వండి, ఫాదర్ కానివ్వండి, బ్రదర్ కానివ్వండి, ఒక బెస్ట్ ఫ్రెండ్, ఒక 20-30 ఇయర్స్గా ఉన్న బెస్ట్ ఫ్రెండ్ కానివ్వండి. ఒక న్యూ రిలేషన్షిప్లో అందుకే ఎక్కువ గొడవలు అవుతాయనో ఏదో అంటారు. ఎందుకు అంటే స్టార్టింగ్లో అంత బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళ ఒరిజినల్ సెల్ఫ్ అనేది బయటికి రాదు. ఓకే, ఎవ్రీవన్ అందరూ చాలా హ్యాపీగా ఉందామని ఎవరైనా అనుకుంటారు. కానీ ఆ వాల్స్ అనేవి కిందకి దించేశాక ఎవరిది ఓన్ ప్రొజెక్టరీ వాళ్ళది బయటికి వస్తుంది. ఆ బయటికి వచ్చినప్పుడు మనకి ఆ కొత్త న్యూ బిహేవియర్ అవేర్గా మనం లేము కాబట్టి, మనం ప్రిపేర్డ్గా లేము కాబట్టి, బేసిక్గా మనకు ఆ ప్యాటర్న్ తెలీదు, వాళ్ళు అలా ఉంటారు అన్న మైండ్ మనకి లేదు కాబట్టి మనం ట్రిగర్ అవుతాం. మనం ట్రిగర్ అయినందుకు వాళ్ళ దగ్గర కొత్త రియాక్షన్, అది మన దగ్గర కొత్త రియాక్షన్. సో దిస్ ఈజ్ అ స్పైరల్. సో మీరు ఇందాక అన్నట్టు ఈ రిలేషన్షిప్స్లో కానివ్వండి, ఏదన్నా అలార్మింగ్ రెడ్ ఫ్లాగ్స్ అంటాం మనం, ఈ రెడ్ ఫ్లాగ్స్ ఉంటే ఖచ్చితంగా వాటి నుంచి దూరంగా ఉండాలి. అక్కడ మళ్ళీ మన లోపల ఉండే మాస్కులైన్ అలర్ట్ అలర్ట్ చేసేసుకోవాలి, ఆటోమేటిక్గా అలర్ట్ అయిపోతుంది. అలర్ట్ పోనీలే అని ఏం ఉండట్లే, ఆ మాత్రం ఉండదా అని సరిపెట్టుకోవడం అనేది అంటే డేంజరస్. మీరు అన్నట్టు సరిపెట్టుకోకూడదు. డేంజర్ అంటే ఇట్ ఈస్ జస్ట్ సమ్ ఎమోషనల్ మిస్ మ్యాచ్ అని అనుకోండి. వీ కెన్ ట్రై టు మ్యాచ్. ఓకే, చెప్పో అర్థం చేయించో ఇన్సిడెంట్స్ ద్వారానో వాళ్ళు ఖచ్చితంగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. కానీ ఇది ఎండేంజరింగ్ అనుకోండి, ఇది లైఫ్కి ప్రమాదం అనుకోండి, దీనివల్ల మీకు చాలా పెద్ద ట్రామా వస్తుంది అనుకోండి, ప్లీజ్ మూవ్ అవే ఫ్రమ్ దట్. దట్స్ అ బ్రిలియంట్ అండ్ అ వెరీ బ్యూటిఫుల్ వే ఆఫ్ పుట్టింగ్. అంటే హౌ టు బ్యాలెన్స్ అండ్ హౌ టు మేక్ ద రైట్ డెసిషన్ తెలియదు కదా చాలా మందికి. కరెక్ట్ అండి. సో ఆన్ అ క్లోజింగ్ నోట్, ఈ అవేర్నెస్కి రావడం చాలా ఇంపార్టెంట్. మనకి వాట్ ఆర్ సమ్ వేస్ ఇన్ విచ్ సపోజ్ ఒక insufficient ఒక male is not able to be in his true complete masculine energy because of various reasons, circumstances కావచ్చు. How best can he come to his natural state? అంటే వాట్ విల్ మేక్ హిమ్ కమ్ అంటారా? అలాగే వాట్ విల్ మేక్ హిమ్ కమ్. అలాగే a man who is not even aware of his own feminine energies and is blocked completely, అది కూడా చాలా పెద్ద సమస్య. 100%. ఎందుకంటే నర్చరింగ్ అండ్ కంపాషన్, ఒక హోల్ హ్యూమన్ బీయింగ్ అంటే ఈ రెండు బ్యాలెన్స్ అయిన ఆస్పెక్ట్స్ బ్యాలెన్స్ అయిన హ్యూమన్ బీయింగ్ అని మనం విన్నాం, చదివాం. కరెక్ట్. సో ఇది ఎలా ఉంటుంది అంటే, హౌ డస్ అ మేల్ బిహేవ్ వెన్ హీఈస్ అ హోల్ హ్యూమన్ బీయింగ్, హౌ డస్ అ ఫీమేల్ బిహేవ్? సో వెన్ మేల్ అంటే ఆయన మాస్క్యులైన్ ఎనర్జీస్ ఫీల్ కానప్పుడు, ఆయనలో ఆయన ఫెమినైన్ ఎనర్జీస్ బ్యాలెన్స్ లేనప్పుడు బేసిక్లీ ఆయన హోప్లెస్ సిచ్యువేషన్లో ఉంటారు. ఓకే, హోప్లెస్ సిచ్యువేషన్ అంటే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది హోప్లెస్ అని వాళ్ళకి తెలియనప్పుడు వాళ్ళు ప్రతిదీ హోప్ లేదు అని అనుకొని, ఇదే లాస్ట్ ఫైట్, మనం ఖచ్చితంగా ఫైట్ చేయాల్సిందే, అట్లీస్ట్ ఈ ఫైట్లో విన్ అవుదాం అని అనుకుంటారు వాళ్ళు. ఓకే, సో వాళ్ళు చేసేదంతా ట్రిగరింగే. సో ట్రిగర్ చేస్తూ అట్లీస్ట్ ఇందులో అయినా మనం విన్ అవ్వచ్చు అని అనుకుంటారు. ఇది వెరీ 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 అన్కాన్షియస్ బిహేవియర్. కావాలని చెయ్యరు. అట్లీస్ట్ ఒక 70-80% మంది కావాలని, అన్లెస్ ఒక సైకాట్రిస్ట్ ఇల్నెస్ ఉన్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళకి అంటే దే రియలీ డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్, అదొకటి. సెకండ్ థింగ్ ఏంటంటే, ఎంతోమంది అవేర్గా లేరు కాబట్టి వాళ్ళ పాస్ట్ కాన్సిక్వెన్సెస్ ఇవి, లేదా వాళ్ళు ఫీడ్ అయినవి ఇవి, లేదా వాళ్ళు బిలీవ్ చేస్తున్నవి ఇవి అని వాళ్ళు కాన్షియస్గా అవేర్ లేరు కాబట్టి వాళ్ళు అన్కాన్షియస్గా ఇచ్చే ట్రిగర్స్ ఇవి. ఎందుకంటే ఎక్కడో అక్కడ ఇలా చేస్తే ఓకే తను ఇంకా నేను కావాలి అని అనుకుంటోంది అని వాళ్ళు ఫీల్ అవ్వాలి. ఓకే, దానికోసం వాళ్ళు ఈ ట్రిగర్స్ చేస్తారు. సో కావాలని పొసెసివ్గా చేయటం కానివ్వండి, కావాలని అవమానించటం కానీ, అనుమానించటం కానీ, ఇలాంటివన్నీ ఎందుకు చేస్తారంటే వాళ్ళు అన్షూర్గా ఉన్నారు, లోపల వాళ్ళు అన్షూర్గా ఉండి, ఈ సిచ్యువేషన్లో అయినా మనం సిచ్యువేషన్ని గ్రిప్ తెచ్చుకుందాం లైఫ్లో అని వాళ్ళకు ఒక సిచ్యువేషన్ మీద కంట్రోల్ రావడానికి. ఎందుకు అంటే వాళ్ళు మిగతా ఏరియాస్లో ఇన్సెక్యూర్ ఉన్నారు కాబట్టి, ఏదో ఒక ఏరియాలో అంటే వాళ్ళకు ఆపోజిట్ పార్ట్నర్ ఇలా రియాక్ట్ అవుతారని ఖచ్చితంగా తెలుసు కాబట్టి, ఆ రియాక్షన్ ఖచ్చితంగా వస్తుందని తెలుసు కాబట్టి, ఈ ఏరియాలో నేను ఖచ్చితంగా ఎంపవర్ అవుతానని తెలుసు కాబట్టి వాళ్ళు చేస్తారు. సో రీఅష్యూరెన్స్ వాళ్ళకి ఓకే అమ్మయ్య, ఓకే ఈ ఏరియా బాగానే ఉంది నాకు, సో ఇది బాగానే ఉంది కాబట్టి వాళ్ళు ఇదే మళ్ళీ 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 చేస్తూ ఉంటారు. సో ఏం చేయాలి అప్పుడు? సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అది అవేర్ అవ్వాలి. వాళ్ళు ఎలా అవేర్ అవ్వారంటే, వాళ్ళు కొంతమంది జెన్యూన్గా అలా సిచ్యువేషన్ అయినప్పుడు ఫీల్ అవుతారు.
ఒక మ్యాన్ ఓ ఇలా నేను చేశానే, ఇలా నేను చెయ్యకపోవాల్సిందే, అయ్యా నేను ఈ మాట అనకపోవాల్సింది, అయ్యో నేను ఊరికే రియాక్ట్ అయ్యాను, అయ్యో నేను అవమానించాను, నేను సపోర్ట్ చేయాల్సింది, ప్రేజ్ చేయాల్సిన టైంలో, అప్లాడ్ ఇవ్వాల్సిన టైంలో నేను ఇలా చేశాను అని ఖచ్చితంగా వాళ్ళకి వస్తుంది. అదే థాట్ పర్సిస్టెంట్గా ఉంచుకొని వాళ్ళకి ఈ బిహేవియర్ మళ్ళీ వస్తోంది ప్యాటర్న్డ్గా అని తెలిసినప్పుడు ఈ థాట్ డామినేట్ చేసుకొని వాళ్ళని ఆపుకోవాలి. అది చాలా అవేర్నెస్, చాలా అవేర్నెస్ కావాలి. ఆయనే ఉంటే అదేదో సామెత ఉన్నట్టు Correct. అంత అవేర్నెస్ ఉంటే అసలు ఇవన్నీ జరగవు. ఇప్పుడు మనం ఇవన్నీ చెప్పేది ఏంటంటే ఇలా అవుతూ ఉంటాయి, ఖచ్చితంగా మీరు ఒక్కసారి అవేర్ అవ్వండి. మీకు ఏదో బాధ ఉండుంటుంది, ఏదో ఒక ట్రామా ఉండుంటుంది, దానివల్ల మీ బిహేవియర్స్ అనేది ప్యాటర్న్స్గా ఫామ్ అయిపోయాయి, ఒక్కసారి తెలుసుకోండి అని చెప్పడమే మన ప్రయత్నం. అలాగే ఫీమేల్ రిపీటెడ్గా దెబ్బలు తిని ఉన్న ఫీమేల్కి ఎనర్జీ ఇప్పుడు మ్యాస్కులైన్ అయిపోతారు. ఏమవుతారంటే వాళ్ళు దెబ్బలు తిని అవమానాలు, అనుమానాలు, అంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వెందుకు ఇది, నువ్వేం చేయలేదు, ఇది నీ డ్యూటీ నువ్వు చేయటము, అట్లా చాలా మంది నువ్వేం చేసావు, నువ్వేంత గ్రేట్గా చేయలేదు కదా, ఇది నీ డ్యూటీ మాత్రమే అని అనుకుంటూ వాళ్ళు ప్రొవైడ్ చేసేది అప్లాడ్ చేయకుండా, అప్రిషియేట్ చేయకుండా వాళ్ళని సకం చేస్తూ, దానివల్ల ఉమెన్ అనేది మ్యాస్కులైన్ అయిపోతుంది. మ్యాస్కులైన్ అయినందుకు కూడా గొడవలు అవుతాయి. సో బేసిక్లీ నువ్వు నీలాగా లేవు, నువ్వు ఎందుకు ఇలా మారిపోయావు, నువ్వు ఏంటి ఇలా అయిపోయావు, ఫస్ట్ అది జరగడానికి రీజన్ ఏంటి, అలా ఆ మనిషి అయిపోవడానికి రీజన్ ఏంటి అనేది ఒకసారి ఇద్దరు కూర్చొని మాట్లాడగలిగే ఒక హోప్ఫుల్ రిలేషన్షిప్ అనుకోండి, ఖచ్చితంగా కూర్చొని మాట్లాడాలి. నేను ముందు ఇలా ఉన్నాను కానీ నువ్వు ఇలా మారావు కాబట్టి నేను ఇలా అయ్యాను అని. అలా హోప్ లేని రిలేషన్షిప్ అనుకోండి, ఖచ్చితంగా కౌన్సిలింగ్ అనేది వెళ్ళాలి. సో ఇది మీకు అంటే ఇది యాజ్ అన్ అవుట్ సైడర్, అంటే మీరు అవుట్ సైడ్ రాలేరు, అవేర్గా లేరు అని అనుకోండి. ఇప్పుడు ఏ పర్సన్ అయినా అవేర్ అవ్వాలి. అది మీ హెల్ప్ ద్వారా మీరు అవేర్ అవుతారా, ఇతరుల హెల్ప్ తీసుకొని అవేర్ అవుతారా? మీరు రాలేకపోతున్నారంటే ఖచ్చితంగా అవుట్ సైడ్ హెల్ప్ తీసుకోండి. ఒకటి మాత్రం క్లియర్, ఎవరికి వాళ్ళు బ్యాలెన్స్ లో ఉండడం అన్నది ఇట్స్ అ బ్యూటిఫుల్ పాయింట్ ఆఫ్ పీస్. కరెక్ట్, ఇట్ ఈస్ పీస్ కంప్లీషన్ అండ్ దట్స్ హౌ వీ షుడ్ బీ. మన అందరికీ అది ఐడియల్ అని తెలుసు. ఇప్పుడు మనకు అది ఐడియల్ అని తెలిసినప్పుడు అలా లేనందుకే మనకు వచ్చే బాధలన్నీ. సో మనకు ఆల్రెడీ దిస్ థింగ్, ఇది ఐడియల్, అది తెలుసు. సో అది అవ్వడానికి మనం ప్రయత్నాలు చేయొచ్చు. రైట్. మనం ఇలాగా మాస్కులిన్ ఫెమినిన్ బ్రాడ్గా మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇతర దేశాల్లో 200 జెండర్స్ ఉన్నాయట ఇప్పుడు. కరెక్ట్. అంటే రకరకాల ఐ దెమ్ దే, రకరకాల ఐ డోంట్ నో హౌ దే ఆర్ స్ట్రగ్లింగ్ అండ్ హౌ దే ఫీల్ ఇన్ దేర్ బాడీస్. బట్ ఫర్ నౌ ఐ థింక్ దిస్ అ వెరీ peripheral, a broad kind of approach Correct. to how to balance yourself. Correct andi. Now I'll close on this with this line from సీతారామ శాస్త్రి గారి పాట. గల్లు 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 అంటూ స్వర్ణకమలంలో భానుప్రియ గారికి మన వెంకటేష్ గారికి మధ్య జరిగే డైలాగ్లో దే ఛాలెంజ్ ఈచ్ అదర్. కరెక్ట్. అంటే ప్రశ్న సమాధానం లాగా అందులో అంటారు ఆయన, నటరాజు స్వామి జటాజూటిలోకి చేరకుంటే విరుసుకుపడు సురగంగకు విలువేముంది, విలువేముంది. వెరీ ట్రూ. సో బ్యూటిఫుల్. I always used to message him about this song. Wow. గురుగారు భౌతికంగా లేరు కానీ ఆయన పాటని ఇలా గుర్తు చేశారు ఇవాళ. Correct. But this is a beautiful thing we discussed today. Totally andi, totally. Dr. Kavya, thank you so much. We are all Pleasure blessed. is mine. So lovely to listen to you singing live ga. Thank you so much for that. Thank you Andy, and thank you all for watching. Thank you.